దగ్గుగా ఉందని చెప్పి తీసుకెళ్తే 3 కీమోలు చేయించడం జరిగింది. ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది. పునర్జన్మ గురించి చూశాను నేను. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దిర్స్మర్ గ్రామం. పేషెంట్ వచ్చి నా పేరు కోళ్ళ వెంకటేశ్వర్లు. పేషెంట్ వచ్చి మా మేనల్లుడు ప్లస్ అల్లుడు. ఆయనకి మేము వేరే ఒక దగ్గుగా ఉందని చెప్పి తీసుకెళ్తే వేరే హాస్పిటల్లో చూపించి టెస్టులు చేసి 3 నుంచి 4 దాకా ఉందని చెప్పేసి అన్నారు. అక్కడ కీమోలు ఇమ్మన్నారు. 3 కీమోలు దాకా చేయించడం జరిగింది. అప్పుడు అతను నడవడానికి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా పడ్డాడు. కీమోలు తీసిన తల ఊడిపోవటం అయ్యి చాలా ఇబ్బందిగా. ఆ తర్వాత నేను యూట్యూబ్లో పునర్జన్మ గురించి చూశాను నేను. చూసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ తీసుకొద్దామని చెప్పేసి హైదరాబాద్ ఫోన్ చేస్తే మీకు దగ్గరగా బిజవాడలో ఉంది, అక్కడికి వెళ్ళండి నాకు సిఫార్సు చేశారు. అప్పుడు పేషెంట్ తీసుకుని వద్దాం అనుకున్నాం. పేషెంట్ రావడానికి ఇబ్బందిగా ఉందంటే మీరే రండి అని అన్నారు కూడా. మేమే వచ్చి చూపించు మీ విషయాలని చెప్పాము. మందులు 1 నెలకు తీసుకెళ్ళండి ఇస్తాం, ముందు అది వాడండి, వాడిన తర్వాత మీకు పేషెంట్ రిజల్ట్ పెట్టి వాడదామన్నారు. అప్పుడు ఏమేం చేసామంటే సరే ముందు తీసుకెళ్ళాము, వాడిన తర్వాత ఇలాగ ఆయాసం దగ్గు అవన్నీ విపరీతంగా ఉండేది. అంతా పాపం బాగానే కవర్ అవ్వటం నడవటం అవి జరుగుతుంది. ఆ తర్వాత కీమోలు కూడా ఆపేశారు. 3 కీమోలు చేసి ఆపేశారు. అక్కడ మామూలుగా మణిపాలు చూపించుకోలేనండి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూగా ఇప్పుడు 4వసారి వచ్చే ముందుకి ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇతనే ఆరోగ్యంగా ఉంటాం, ఇతనే బయటకు వచ్చి ఎక్కడన్నా ఒక 2-3 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తాం కానీ మోటార్ సైకిల్ మీద వెళ్తాం కానీ తిరుగుతున్నాడు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ డేటా చూపించడానికి వచ్చాం. మీరు తిరగండి పర్లేదు, అంత కొద్ది తిరుగుతుంది పర్లేదు, ఎక్కువ దూర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పన్నారు. ఇంకా మందు తీసుకెళ్ళమన్నారు. ఇంకా కొద్దిగా డోస్ పెంచారు. ఇప్పుడు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈ మందు వాడటం వల్ల మాకు కంపల్సరీ గుణం కనిపించింది. సంతృప్తికరంగా ఉన్నాం మేము. ఇదే కంటిన్యూ చేస్తున్నాం. బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఓకే. మన ఫస్ట్లో వచ్చేటప్పటికి దగ్గు ఆయాసంతో ఇక్కడ పేషెంట్ తీసుకురావడానికి ఇబ్బంది అయింది. అతను అప్పుడు 58 కేజీలు ఉన్నాడు, 72 కేజీలు అతను. అయితే ఆ దగ్గు ఆయాసంతో నడలేకపోవడంతో అక్కడ తీసుకుని ముందు పడిన తర్వాత ఆ దగ్గు ఆయాసం మోషన్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ మోషన్ కూడా ఫ్రీ అయింది. మనోడు ఈ బిడ్డలు వేసుకున్న తర్వాత ఆ దగ్గు ఆయాసం తగ్గింది. ఇప్పుడు 58 నుంచి 62, ఈ ఏళ్ళకి 67 కేజీలకు వెయిట్ ఉన్నాడు. ఆరోగ్యంగా బాగానే ఉంది, చక్కగా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా ముందు కంటిన్యూ చేస్తున్నాం. ఫుడ్ కూడా బాగానే తింటాం. అన్ని డాక్టర్ కూడా ఇప్పుడు బాగానే తినొస్తున్నారు. ఒక మటన్ తప్పించి అన్ని తినమన్నారు. అన్ని తింటున్నాం, అన్నీ బాగానే ఉంది. పేషెంట్ ప్రస్తుతం బాగానే ఉంది. మందులు కంటిన్యూ చేస్తున్నాం.